తిరుమలలో గరుడోత్సవం నేపథ్యంలో కారులో వచ్చిన భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిరుమలలో కార్ పార్కింగ్ ఫుల్ అయిందంటూ అలిపిరి దగ్గర కిలోమీటర్ దూరంలోని కార్లను పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో భక్తులు తమ కార్లను విడిచి బస్టాండ్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు చూపిన కార్ పార్కింగ్ దగ్గరే తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేస్తే అవస్థలు తప్పేవని భక్తులు వాపోతున్నారు. ఇదే అంశంపై భక్తుల నుంచి మా ప్రతినిధి దినేష్ మరింత సమాచారం అందిస్తారు. తిరుమల శ్రీవారి గరుడోత్సవం సందర్భంగా తిరుపతిలో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కార్లలో వచ్చిన వాళ్ళు అలిపిరికి చాలా దూరంలో పోలీసులు కార్లన్నింటినీ కూడా ఆపివేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆన్లైన్లో 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేదు రేపు వీఐపీ దర్శనాలు తీసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చూడొచ్చు, అక్కడ గ్రౌండ్లో కార్లు పెట్టారు. ఆ కార్లు పెట్టి నడుచుకుంటూ ఇంకా బస్టాండ్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి బస్సు ఉండే చోటుకి పోవడానికి కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళు నడిచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుమలకి వెళ్ళి తిరుమలలో తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్టారో తెలియదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడైతే వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత ఏ పార్కింగ్లో పెట్టామో తమ కారుని అనేది గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమైన విషయం. ఎందుకంటే ఎక్కడ కానీ నెంబర్ లేదు. ఈ పార్కింగ్కి ఒక నెంబర్ పెట్టుంటే 1వ నెంబర్ పార్కింగ్లో పెట్టాము, 2వ నెంబర్ పార్కింగ్లో పెట్టామని ఒక ప్లేస్కి ఒక నెంబరింగ్ అనేది లేదు. మరో కీలక విషయం ఏంటంటే ఇక్కడ బస్సులు కనుక పెట్టుంటే కార్లు ఇక్కడ పెట్టి బస్సులో ఎక్కి తిరుమలకు వెళ్ళిపోయి ఉంటారు. అలా కాకుండా కేవలం కార్ పార్కింగ్ మాత్రం పెట్టారు. అంటే పోలీస్కి ఆర్టీసీకి మధ్య కోఆర్డినేషన్ లేని విషయం భక్తుల్ని చాలా అవస్థలు పెడతాం. చూస్తున్నాం ఎంతమంది ఇప్పటికే ఇట్టుందంటే ఇంకా రాను కార్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుంది. కార్లో పార్కింగ్ పెరిగిపోతుంది. ఇప్పటికైనా పార్కింగ్ దగ్గరికి ఇమీడియట్గా ఆర్టీసీ బస్సుల్ని పంపించి భక్తులు ఇబ్బంది తప్పించాల్సింది. ఏమండి చెప్పండి, ఇక్కడ బస్సు నింటే ఎట్లా ఉండేది? మీకు ఇబ్బంది తప్పింది? బాగుండేది. ఇదే ఫస్ట్ వస్తాను సార్. ఇక్కడ బస్సులు పెడితే కన్వెంట్ గా ఉంటుంది. ఇప్పుడైతే చాలా ఇబ్బందికరైంది. ఇది ముందు జాగ్రత్తగా ఒకసారి అలర్ట్ చేసి ఎవరికైనా అవగాహన కూడా లేక ఇక్కడ వచ్చినప్పుడే ఇక్కడ బళ్ళు పెట్టేసి మీరు వెళ్ళిపోవడం చాలా అవగాహన రీత్యం ఇది. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన చర్చడం, బండ్లు కల్పించడం చాలా అవసరం. వీడియో నాగార్జునతో దినేష్, ఏబీ, తిరుపతి.